హలో ఎవ్రీవన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 312 ట్రాన్స్లేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వివరణతో వీడియోలోకి వెళ్దాం. కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేషన్ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఆగస్టు 2 నుంచి ఆగస్టు 25వ తారీఖు వరకు ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఫర్ ది రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి 25 ఆగస్టు వరకు రాత్రి 11 గంటల వరకు కూడా ఉంటుంది. లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ద మేకింగ్ ఆన్లైన్ ఫీజు పేమెంట్ కట్టుకోవడానికి ఆగస్టు 26వ తారీఖు అర్ధరాత్రి వరకు కూడా ఉంటుంది. డేట్ ఆఫ్ విండో ఆఫ్ అప్లికేషన్ ఫర్ కరెక్షన్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ చేంజెస్ అంటే కరెక్షన్ చేసుకోవడానికి విండో అనేది అప్లికేషన్ అనేది 4వ తారీఖు సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి సెప్టెంబర్ 5వ తారీఖు అర్ధరాత్రి వరకు కూడా. షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 అక్టోబర్ నవంబర్ 2024 అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఎస్ఎస్సి కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేషన్ ఎగ్జామినేషన్ 2024 దీని గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ 2024 నిర్వహిస్తుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు ఇది విడుదల చేసి నిర్వహిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం విభాగాల్లో హిందీ ట్రాన్స్లేటర్స్, జూనియర్ ట్రాన్స్లేటర్స్ ఆఫీసర్స్, జూనియర్ ట్రాన్స్లేటర్స్, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్స్, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఆపరేటర్స్ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షలకు సంబంధించినటువంటి కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామ్స్ 2024 ప్రకటన అనేది స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఎస్ఎస్సి విడుదల చేసింది. దీని ద్వారా 312 ఖాళీలను భర్తీ చేయనుంది. డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆగస్టు 25వ తారీఖులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వివరాలు ఈ విధంగా మనం ఉన్నాయి. వాటిని మనం కనుక గమనిస్తే ఈ విధంగా కనిపిస్తాయి. కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ వచ్చేసి 2004 సంబంధించినటువంటి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ జేహెచ్టీ ఒకటి పోస్ట్ ఉందండి. జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్ వచ్చేసి జేటీఓ, జూనియర్ ట్రాన్స్లేటర్ వచ్చేసి జేటీ, సీనియర్ ట్రాన్స్లేటర్ ఎస్హెచ్టీ, సీనియర్ ట్రాన్స్లేటర్ ఎస్టీ. మొత్తం పోస్టులు వచ్చే సంఖ్య వచ్చేసి 312 పోస్టులు అనేది ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి అర్హతలు వచ్చేసి పోస్టును అనుసరించి మాస్టర్ డిగ్రీ అంటే హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఈ మాస్టర్ డిగ్రీ అనేది పీజీ అనేది చేస్తుండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ ఆర్ ఇంగ్లీష్ సబ్జెక్టులు పాఠ్యాంశంగా కలిగి ఉండాలి. దీంతోపాటు ట్రాన్స్లేషన్ హిందీ ఆర్ ఇంగ్లీషు డిప్లొమా ఆర్ సర్టిఫికెట్ కోర్స్ చేసి ఉండాలి, లేదా కేంద్ర ప్రభుత్వంలో ట్రాన్స్లేషన్ అనుభవం ఉండాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ట్రాన్స్లేషన్ అనుభవం కలిగి ఉండాలి. సంబంధిత విభాగాల్లో మాస్టర్ డిగ్రీతో పాటు ట్రాన్స్లేషన్ అనుభవం ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఆర్ పీజీ అంటే పీజీ అనేది హిందీ ఆర్ ఇంగ్లీష్ అర్హతతో పాటు తగు అనుభవం ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ ఆర్ ఇంగ్లీష్ సబ్జెక్టులు పాఠ్యాంశంగా కలిగి ఉంది. వయో పరిమితి ఆగస్టు 1, 2024 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండి 30 సంవత్సరాల లోపు మధ్య ఉండాలి. అంటే 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు కలిగి ఉండాలి. నిబంధనలు దీనికి వర్తిస్తాయి. అంటే నిబంధనల సడలింపు అనేది ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పిహెచ్సి వారికి వీళ్ళకి సడలింపు అనేది ఉంటుంది. తర్వాత జీతభత్యాలు చూసుకుంటే నెలకు సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి వచ్చేసి 44,900 నుంచి 1,42,000 వరకు ఉంటుంది. అదేవిధంగా మిగిలిన వరకు కూడా ఉంటుంది. పరీక్షా విధానం చూసుకుంటే కనుక పేపర్ 1 ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందండి. సిబిడి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ మోడల్ టెస్ట్ ఉంటుంది. సబ్జెక్టులు జనరల్ హిందీ వచ్చేసి 100 మార్కులకి 100 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 100 మార్కులకి 100 ప్రశ్నలతో కూడి ఉంటుంది. పరీక్ష వ్యవధి వచ్చేసి పరీక్ష కాల వ్యవధి వచ్చేసి 2 గంటలు ఉంటుంది. పేపర్ 2 డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. సబ్జెక్టు ట్రాన్స్లేషన్ ఎస్ఏ మొత్తం 200 మార్కులకి ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు ఉంటుంది. దరఖాస్తు రుసుము జనరల్ ఈడబ్ల్యూ ఆర్కి వచ్చేసి బీసీలకు వచ్చేసి 100 రూపాయలు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు వచ్చి ఫీజులో రాయితీ ఉంటుంది, మినహాయింపు అనేది ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్. ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ తేదీ ఆగస్టు 2వ తారీఖు నుంచి ఆగస్టు 25వ తారీఖు వరకు కూడా ఉంటుంది. ఆన్లైన్ ఫీజు దరఖాస్తు వచ్చేసి ఆగస్టు 25వ తారీఖు చివరి డేట్. దరఖాస్తు సవరణ తేదీ వచ్చేసి సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు కూడా సవరణ అనేది ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష పేపర్ 1 వచ్చేసి ముఖ్యాంశాలు. దీంట్లో కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ పోస్టు భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేషన్ ఎగ్జామ్ 2024 ప్రకటన సాఫ్ట్ సెలక్షన్ కమిటీ వారు విడుదల చేస్తున్నారు.
ఏజ్ రిలాక్షన్స్ ఎలా ఉన్నాయని ఒకసారి మనం చూద్దాము. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి 5 years ఉంది. అదేవిధంగా ఓబీసీలకు వచ్చేసి 3 years ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళు అండర్ రిజర్వేషన్ పర్సన్కి వచ్చి 10 years ఉంటుంది. పీడబ్ల్యూడీ ఓబీసీలకు వచ్చేసి 13 years ఉంటుంది. పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 15 years ఉంటుంది. 15 సంవత్సరాల మనకి సడలింపు అనేది ఉంటుంది. అదే ఎక్స్ఆర్మీ వాళ్ళకి 3 years ఉంటుంది. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వెబ్సైట్లో ssc.gov.inలో చూస్తే కనుక పూర్తి ఇన్ఫర్మేషను దానికి సంబంధించిన అప్లికేషను మనకి ఆ నోటిఫికేషన్ అనేది పూర్తిగా మనం చూడొచ్చు. ఈ యొక్క వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.